స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే గెలుస్తామో లేదో అన్న భయం ఓ పక్కన కాంగ్రెస్కుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన బీజేపీ చేతిలో ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో జూబ్లీహిల్స్ గురించి ఇంకా గింగిరాలు తిరుగుతోంది. బీఆర్ఎస్ ఆల్రెడీ చనిపోయినటువంటి ఎమ్మెల్యేకి కుటుంబానికి టికెట్ ఇచ్చేసి అనౌన్స్ చేసి, ఇటు అజారుద్దీనా లేకపోతే ఈ టైప్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు. అయితే అజారుద్దీన్కి అది ఎమ్మెల్సీ ఇచ్చేసేసి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎవరిని పెట్టాలన్నది గెలిపించుకోవడం ఏంటనేది చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలు పెడితే అక్కడ ఓడిపోవాల్సి వస్తుంది అన్నటువంటి భయంతో 1,00,000 బీసీ రిజర్వేషన్స్ది జరగని దాన్ని వంకలు చూపెట్టి ఏదో కథ నడిపే ప్రయత్నం చేస్తున్నారు. అటు మంత్రులకి వీళ్ళకి కూడా నెక్స్ట్ మళ్ళీ గెలుస్తామా లేదన్న సందేహం ఉంది. జూపల్లి ఒకప్పుడు మంత్రి, మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది, గెలవటము ప్లస్ అవకాశం. తను తాజాగా చేసినటువంటిది, మళ్ళీ నేను ఎమ్మెల్యేగా అవుతానో లేదో తెలియదు, అట్లాగే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో తెలియదు, నేను గెలిచి కాంగ్రెస్ అధికారంలో రావచ్చు, లేదా కాంగ్రెస్ గెలిచి నేను గెలవకపోవచ్చు. కాబట్టి తన నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక రెవెన్యూ డివిజన్ చేయడానికి గాను ప్రజలందరూ కోరుకుంటుంది, అందుకే తొందరగా అంటూ మాట్లాడినటువంటి మాట. అంటే తను గెలుస్తానన్న గెలవనేమో అన్న అపనమ్మకం ఉంది, లేదా పార్టీ గెలవదేమో అన్న అపనమ్మకం ఆయనలో ఉంది. అంటే గెలుస్తామన్నటువంటి పక్కా స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే లేదు అన్నది స్పష్టమవుతుంది.